హాయ్ అందరికీ నమస్తే. మన ఛానల్ మన తెలుగింటి వంటలకి స్వాగతం. ఈరోజు మనం తేలిగ్గా ఉసిరావకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని, ఇప్పుడు నేను కొలత గిన్నె చూపెట్టాను చూడండి, ఆ గిన్నెలో సగానికి నూనె వేసుకుని, ఆ నూనె కొంచెం కాగాక ఆ గిన్నెతో 2 గిన్నెలు ఇప్పుడు ఉసిరికాయలు వేసాను అనమాట. దాంట్లో వేసి కొంచెం అలా కిందికి పైకి కలిపేసి, ఇప్పుడు ఏం చేద్దామంటే పైన మామూలుగా చిన్న గిన్నె తీసుకుంటే పైన ఇంకొక గిన్నెతో నీళ్ళు పోసుకోవచ్చు. నేను వెడల్పాటి గిన్నె తీసుకున్నాను కాబట్టి ఆ వెడల్పుగా ఉండే బేసిన్ తీసుకుని దానిలో 3 వంతులకి నీళ్ళు పోసాను అనమాట. అలా పోసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల మగ్గుతుంది బాగా, ఉసిరికాయ తొందరగా లోపలంతా ఉడుకుతుంది అనమాట. అలా పెట్టిన తర్వాత కాసేపు ఉంచి తీసేయాలి బయటికి. అది కొంచెం మగ్గుతాయి అన్నమాట. చూసారా కలర్ మారింది కొంచెం. ఇప్పుడు అది తీసేసి మనం కొంచెం అటు ఇటు మళ్ళీ తిప్పుకుంటూ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, అది చూస్తే తెలుస్తుంది మనకి, ఇలా విచ్చుకున్నట్లుగా వస్తుంది అనమాట కాయ. అది చూసుకుని మళ్ళీ ఒకవేళ ఉడకపోతే మళ్ళీ ఒక్కసారి అలా నీళ్లు పెట్టేసుకుందాం పైన. అలా ఒక 3 మినిట్స్ ఉంచేసి మళ్ళీ తీసేద్దాం. తీసేసి చూడండి, ఇప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి మొత్తం. చాలా బాగుంది కదా. అంతే, అయిపోయింది ఉసిరికాయ వేయించుకోవటం. ఇప్పుడు దీంట్లో మనం అది తీసి గిన్నె అరుగు మీద పెట్టుకుని ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. ఒక డబ్బా, మన కొలత డబ్బా ఉంటుంది కదండి, ఆ డబ్బాతో ఒక డబ్బా ఉప్పు వేసాం. అలాగే ఒక డబ్బా ఆవు పిండి వేసాం. ఒక డబ్బా కారం వేస్తున్నాం. అంతే, అయిపోయింది. ఇక దీంట్లో చింతపండు వేయాల్సిన పని కానీ, నిమ్మకాయ పిండాల్సిన పని కానీ, తిరగమాత పెట్టాల్సిన పని కానీ ఏం లేదండి. సో సింపుల్. ఆవకాయ ఎంత సింపుల్గా కలుపుకుంటాం, ఇది కూడా అంతే. మామిడికాయ ముక్కల్లో ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు, మెంతిపిండి వేస్తున్నాం. దీంట్లో కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. ఇందులో తిరగమాత ఏం పని లేదండి. ఆ నూనె చాలకపోతే చూసుకుని పైన కొంచెం నూనె కాగబెట్టుకుని ఒక చిటికెడు ఇంగు వేసుకుని ఆ నూనె పోసుకోవడం. నూనె సరిపోతే అది కూడా అక్కర్లేదు. చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో కలర్. చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు అన్నంలో తింటేనండి మెత్తగా ఎంత బాగుంటాయో ఈ ఉసిరికాయలు. మర్చిపోయాను, మెంతిపిండి వేయలేదు కదా. ఇప్పుడు కొంచెం ఒక స్పూను 2 స్పూన్లు మెంతిపిండి వేద్దాం. అంతేనండి, అయిపోయింది ఉసిరికాయ. ఎంత ఈజీనో చూసారా. చింతపండు నానబెట్టుకోవటం, పిండుకోవటం, నిమ్మకాయలు పిండుకోవటం, అసలు ఏ పని లేదండి. మన అద్భుతమైన ఉసిరావకాయ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.